సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. వచ్చిన బిడ్డను ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి. దయించిన ఆయన ఈ చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుంటారని తొందరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన రాఘవాణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రేమైన వాళ్ళరా, మరి మన మధ్యనున్న సహోదరులు వాక్యోపదేశకులు నాని గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు సమన్వయం పాటించాలని మనం చేస్తున్నాం. పిల్లలు అల్లరి చేయొద్దమ్మా. మరి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహదైశ్వర్యాన్ని బట్టి నేను ఈ ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించి 13 సంవత్సరాలు గతించి 14వ సంవత్సరంలోనికి మేము అడుగిడుతున్నాము. 13 సంవత్సరాలు దేవుడు చాలా చల్లని నీడలో తోడబుట్టిన వారి కంటే ఎక్కువగా నాకు ఎంతో మంది సహోదరులను అందించినందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యానివర్సరీ డే 14వ యానివర్సరీ డేగా జరుపుకోవడానికి గాను దేవుడు చక్కని అవకాశం ఇచ్చినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, సత్యదేవుడా, మమ్మల్ని నిరంతరం కాచి కాపాడుతూ, నిత్యము కాచి కాపాడుతూ, ఈ నూతన సంవత్సరంలోనికి నాయన నీ కృపతో, నీ ప్రార్థనతో, నీ ఆలోచనలతో నాయన ఈ మొదటి దినమున ప్రభువా నీ వాక్యాన్ని బోధించటానికి గాను, నీ సన్నిధిలో గడపడానికి గాను, నీ వాక్యాన్ని వినడానికి గాను ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నాయన, నీ రుణం మేము తీర్చుకోలేం తండ్రి. అద్వితీయుడా, సత్యదేవుడా, ఇదిగో నాయన ఒక ఆత్మను పంచుకున్నటువంటి బిడ్డలుగా నాకు అందించిన ప్రతి సహోదరుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపతో నాయన ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ప్రభువా ఘనంగాను, మర్యాదగాను జరిగించటానికి కృప చూపిస్తారని ప్రభువా, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రాంత వాస్తవ్యులకు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గుమ్మానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇదే పరిసర ప్రాంతాల్లో 13 సంవత్సరాలు దగ్గరగా మరి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంచెలంచెలుగా చాలా మంది సహకరించారండి. మా ప్రాంతంలో సంఘం ఏర్పడాలి, ఒక సంఘం ఏర్పడి మా బిడ్డలను చక్కగా మరి
అద్భుతమైనటువంటి వాక్య పరిచర్యలో అనేక ప్రాంతాలకి వీళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించాలని నాకు చాలామంది సహకరించారు, చాలామంది నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఇక ఈరోజు నేను బోధించాలనుకున్న అంశం ఏంటంటే సంఘము. ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత, ఈ సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని గురించి నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియమైన వాళ్ళరా, ఒక తల్లి గర్భంలో తల్లి రక్తాన్ని, తల్లి మాంసాన్ని, ఆ తల్లిలో ఉన్నటువంటి అవయవాలను పంచుకుని బిడ్డ ఎలాగైతే భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని అద్భుతంగా పండించుకుంటూ ఉంటాడో, సంఘం అనే ఒక గర్భములో, సంఘం అనే ఒక గర్భంలో క్రీస్తు నిర్మింపబడాలి. ఆ క్రీస్తు ఎవరో కాదు, నువ్వు నేను. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాడిని క్రైస్తవుడు అన్నారు. ఎవరిని ధరించాం మనం? క్రీస్తుని ధరించిన వాడినే క్రైస్తవుడు అన్నారు. ఒక ఆయన మంచి పాట రాశాడు, ప్రతి క్రైస్తవుడు ఒక చిన్న క్రీస్తట. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక చిన్న క్రీస్తట. మరి మన మొఖాల్లో క్రీస్తు కనబడుతున్నాడా, లేకపోతే మనమే కనబడుతున్నామా? చెప్పండి. నేను చూస్తే అచ్చం క్రీస్తులా కనబడుతున్నాం. ఆ ప్రేమ, ఆ సహనం, ఆ దీర్ఘశాంతం, ఆ దయాలత్వం, ఇవన్నీ క్రీస్తులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మీలో కూడా అదే లక్షణాలు ఉన్నాయని క్రైస్తవుని గూర్చి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఈరోజు క్రైస్తవుడు క్రీస్తులానే జీవిస్తున్నాడా? క్రైస్తవుడు క్రీస్తులాగానే జీవనాన్ని కొనసాగిస్తున్నాడా అంటే 100కి 90% దగ్గరగా ఎవరు కూడా క్రీస్తును తన యొక్క ముఖంలో చూపించలేకపోతున్నారు, తన క్రియల్లో చూపించలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, అలా మనుషులను ఎన్నుకునేటప్పుడు, క్రైస్తవులుగా ఎన్నుకునేటప్పుడు వాళ్ళ వేషాన్ని చూడలేదు, వాళ్ళ వంశాన్ని చూడలేదు, వాళ్ళ ధనాన్ని చూడలేదు, వాళ్ళ ఐశ్వర్యాన్ని చూడలేదు. యేసు ప్రభు వారు ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యేసు ప్రభు వారే తన శిష్యులను పిలుచుకున్నాడు. మీరైతేనే కరెక్ట్, మీరైతేనే సరైన వారు, మీరైతేనే కడ వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారని యేసు ప్రభు వారే తన శిష్యులను తానే పిలుచుకున్నాడు. తెలుసా? అలా పిలుచుకున్న వాడిలో ప్రథముడు, అలా పిలుచుకున్న వాడిలో ముఖ్యుడైనటువంటి ఒక పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అర్థం చేసుకున్నాడో, ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ప్రభువుని కూడా మనం అలాగ అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురు సంఘానికి ప్రాముఖ్యమైన వ్యక్తి. పేతురు సంఘానికి స్తంభం. ఒక సంఘం నిర్మాణం అవ్వాలన్నా, ఒక బిల్డింగ్ నిర్మాణం అవ్వాలన్నా, ఒక బిల్డింగ్ మీద స్లాబ్ వేయాలన్నా ఖచ్చితంగా ఏముండాలి? 4 స్తంభాలు ఉండాలి. అవునా? 4 స్తంభాలు ఉండాలి. అలా సంఘములో ప్రాముఖ్యమైన వ్యక్తి, కదల్చబడని వ్యక్తి, విశ్వాసములో కదల్చబడని వ్యక్తి, విశ్వాసము సన్నగిల్లని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పేతురు. ప్రభువే మెచ్చుకుంటున్నాడు. ఆ రోజు అడుగుతారు ప్రభువారు, నాయనా ఎవరు అనుకుంటున్నారు నన్ను? ఎలాగ అర్థమయ్యాను వీళ్ళందరికీ? ఏ విధంగా అర్థమైన వీళ్ళందరికీ అంటే వాళ్ళు ఒకటి కూడా సరైన సమాధానం చెప్పరు, సరైన ఆన్సర్ చెప్పరు.
ఏలి అని కొందరు, మోషే అని కొందరు, ఆ ప్రవక్తల్లో ఒకడవని కొందరు, ఇలా రకరకాలుగా వాళ్ళ సమాధానం చెప్తున్నప్పుడు పేతురు గారు కోసం మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు వచ్చి ముందుకు వచ్చేమంటారంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, మా పాపాలు తీసివేయడానికి, మా పాప శాపాలను తీసివేయడానికి, మా పాపాలను మా జీవితంలో మరొకసారి చూడకుండా ఆ భయంకరమైన జీవితం నుంచి నూతనమైన జీవితంలోనికి ప్రవేశింప చేయడానికి పరలోకము నుండి దిగి వచ్చిన మహనీయుడు అయ్యా అన్నాడండి పేతురు గారు. నేను రాత్రికాల సమయంలో మనం 2023కు గుడ్ బై చెప్పేశాం కదా, ముగ్గేసి మరి సాగనంపం. ప్రతి ఒక్కరి ఇంటి ఎదురుకుండా ముగ్గేసేసారు. వేసి ఏం చేశారు? 2023ని సాగనంపేశారు కదా. ఈరోజు నేను అడుగుతున్నా, మనలో ఉన్న పాపాన్నంతా కూడా పారదోలేసామా? మనలో ఉన్న ద్వేషాన్ని పారదోలేసామా? మనలో ఉన్న అసూయను పారదోలేసామా? గుడ్ బై అసూయ అన్నామా? గుడ్ బై అసూయ అన్నామా? ఇగో ఒక ముసలాతనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఒక యాంకర్ వచ్చి అంటదే, ఏ తాత నువ్వు మంతాగా మానేస్తావా అంటే, నేను జనవరి 1వ తారీఖుని మందు ముట్టను నీ మీద ఒట్టు అంటాడు. ఏమంటాడు? నీ మీద ఒట్టు అంటాడు. డిసెంబర్ 31 నైట్ లాస్ట్ జనవరి 1వ తారీఖున నాలో ఒక కొత్త మనిషిని చూస్తారు, నాలో ఒక నూతన మనిషిని చూస్తాడని చేంజ్ అవుతాడు. మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న పాపము సంబంధించినటువంటి ఆలోచనలన్నీ ఒక ముసలతన తన మందు తాగుడికి గుడ్ బై చెప్పేశాడు. ఆడవాళ్ళు ఎవరైనా సీరియల్ గుడ్ బై చెప్పేస్తారా? జనవరి 1 నుంచి నేను ఒక్క సీరియల్ కూడా చూడను. ఆ సీరియల్ చూసే సమయములో నేను బైబిల్ చదువుకుంటాను. ఆ సీరియల్ చూసే అరగంట సమయంలో సంఘము కోసం ప్రార్థన చేస్తాను. ఆ సీరియల్ చూసే అరగంట సమయంలో ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తాను. నాలో నూతనమైన మనిషి కనబడతాడని. ఎవరైనా వాగ్దానం చేస్తారా? వాగ్దాన కార్డులు తీసుకోవడం వచ్చి తప్ప కదా. వాగ్దాన కార్డులు అన్ని ఆశీర్వాదాలే, శాపాలు ఒకటి ఉండవు. ఏమండి, గిన్నె లగలగలగల కలిపి టక్మని ఇస్తారు కదా. టక్మని ఇచ్చిన తర్వాత నువ్వు వ్యభిచారం చేస్తే 2 కళ్ళు పీకేస్తానని వాగ్దానం కార్డు వచ్చింది అనుకోండి, ఇది నాకు కాదు. అన్ని ఆశీర్వాదాలని మీకే, మరి శాపాలు ఎవరికే? రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చూసుకోవడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లో నుంచి రూపాయి బిల్లు వేసారనుకోండి, వెంటనే అందులో నుంచి ఒక కార్డు వస్తుంది. ఆ కార్డులో కూడా లోకపరమైనటువంటి మంచి రాసి ఉంటుంది. వాగ్దాన కార్డులో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, ఎక్కలేని కొండ మీదకి ఎక్కించేస్తాను, ఇవన్నీ వస్తాయి కదా. మరి శాపాలు ఎవరికి? వాగ్దాన కార్డులు తీసుకున్నప్పుడు పల్లెల్లో ఎంతకంత వేస్తారు కదా, ఆ ఎంతకంత ఏది వస్తాదనేసి వాగ్దాన కార్డులు ఇస్తారు. ప్రియమైన వాళ్ళరా, నా సంఘంలో పనిచేస్తాను. వాగ్దాన కార్డులు తీసుకోవడం కాదు, నేను వాగ్దాన కార్డులు ఎప్పుడు పంచిపెట్టలేదు. దేవునికి మీరు వాగ్దానం చేయండి, నూతన సంవత్సరంలో
నూతన సంవత్సరంలో ఓ చెల్లెమ్మ మాట్లాడుతూ అంటుంది, అన్నయ్య తెల్లారుజామున ఖచ్చితంగా నేను 5 గంటలు లెగుస్తానన్నయ్య, 5 గంటలు లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తానన్నయ్య, 365 రోజులు కూడా నేను దేవునికి వాగ్దానం చేస్తున్నాను, నేను దేవునికి వాగ్దానం చేస్తాను, సంఘానికి వాగ్దానం చేస్తున్నాను, ఇదిగో నేను ఖచ్చితంగా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి నేను ప్రార్థన చేస్తానన్నయ్య. వెరీ గుడ్, మంచి పని చేస్తున్నావు అమ్మా నువ్వు. యేసు ప్రభువును బాగా అర్థం చేసుకున్నాడు పేతురు. ఇలా పేతురు అర్థం చేసుకున్న తర్వాత పేతుర్ని శభాష్ అంటూ ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు. సంఘానికి ఇంపార్టెంట్ వర్డ్ అది. ఏమన్నాడు చూడండి మాట. ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మరియు నువ్వు పేతురు, మరియు నువ్వు పేతురు. పేతురు అంటే రాయి అని అర్థం. పేతురు అంటే ఏంటండి? రాయి. సంఘము నుండి కదల్చబడని రాయి. అబద్ధ బోధలు ఎన్ని వచ్చినా, అబద్ధపు దొంగ బోధకులు ఎంతమంది వచ్చినా, సత్యం నుంచి తొలగనటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు అంటే పేతురు. అబద్ధం వెంపు వెళ్ళడం వాడి జీవితం, అతని జీవితం. వింటున్నారా? 13 సంవత్సరాల నుంచి మీకు ఒక విషయం చెప్తున్నా. నాకున్న వాక్చాతుర్యముతో, నాకున్నటువంటి బైబిల్ జ్ఞానంతో మోసం చేయడం ఎంతసేపు చెప్పండి? మోసం చేయడం ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? నా దగ్గర కూడా పలానా వరం ఉందన్నాను అనుకోండి, తండోపులుగా వచ్చేస్తారు. కానీ అలా కాదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ, నా ప్రవర్తన విషయంలో గాను, నా క్రియల విషయంలో గాను, నా మనసు విషయంలో కావచ్చు, ఏ రోజు ఎప్పుడు ఏలెత్తి చూపించుకోకుండా దేవుని కోసం యథార్థంగా బతకడానికి నిలబడిన రాయి, కదల్చబడని రాయి. అర్థమవుతుందా? నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును. సరైన ఎన్నుకున్నాడండి, సరైన ఎన్నుకున్నాడండి. 2023 సంవత్సరాల క్రితం స్థాపింపబడిన సంఘం, మొదటి శతాబ్దంలో స్థాపింపబడిన సంఘం నానాటికి విస్తరిస్తూ ఆరిన నేల మీద క్రీస్తు సంఘం లేదు, పలానా ప్రాంతంలో క్రీస్తు సంఘం లేదు అనడానికి అవకాశం లేకుండా ఈరోజు ఒక వీధిలో 4 సంఘాలు ఉంటున్నాయి. ఒకే వీధిలో 4 సంఘాలు ఉంటున్నాయి. ఆ ఘనత ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులు విస్తరించడానికి కారణం ఏంటంటే క్రీస్తు ఎలా కట్టలేని ప్రేమ. సంఘం నీది నాది కాదు. సంఘంలో ఒక సభ్యుడివి, ఒక ప్రేచర్వి, ఒక బోధకుడివి. సంఘం క్రీస్తుది. వింటున్నారా? సంఘం ఎవరిదమ్మా? క్రీస్తుది. చూడండి మంచి మాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, చూసారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరి సంఘం ఇది? నానిగారి సంఘం అండి, విజయప్రసాద్ రెడ్డి గారి సంఘం అండి, సాగర్ గారి సంఘం అండి, జాన్విశ్రీ గారి సంఘం అండి. ఏమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం బైబిల్ ఇచ్చుకున్నా అంటే, ఎక్కడికో వెళ్ళిపోతున్నానండి. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును
కాయుటకు, తన సంఘమును కాయుటకు నాని ఎంచుకున్నాడు, జాన్ విస్లీ గారిని ఎంచుకున్నాడు, థామస్ గారిని ఎంచుకున్నాడు, ప్రసాద్ రెడ్డి గారిని ఎంచుకున్నాడు. రైట్? మానవ ఆలోచనలు, మానవ ఆలోచన విధానం నరకపాత్రులు అయిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మీ ఆత్మలను కాయాలి, మీ ఆత్మలను కాయాలి. ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగైతే కాసి మేపుతా ఉంటాడో, అది బయటికి వెళ్లకుండా కంచె వేసి అతని మాట వినేటట్లుగా చక్కగా దాన్ని పోషిస్తూ ఉంటాడో, మిమ్మలను కూడా కాయమని చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? కాయమని చెప్పాడు. చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్ని ఎవరు కాస్తారో? తల్లి కదా, తల్లి కదమ్మా. ఎస్. చిన్నపిల్లడు బయటకు వచ్చేసి అలా రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఉదాహరణకి, ప్రమాదమా కాదో చెప్పండి? ఏ బస్సు అన్నా వచ్చింది అనుకో తప్పించుకోగలడా? ఏ లారీ వచ్చిందా తప్పించుకోగలడా? అర్థమవుతుందమ్మా? నువ్వేదో వంట పని చేసుకుంటున్నప్పుడు వాడు బయటికి వెళ్ళిపోయి అలా రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి, సపోజ్, అనుకోకుండా ఎవరో తీసుకొచ్చి, అమ్మా చిన్నపిల్లని ఏంటమ్మా రోడ్డు మీద కుదిరేసేవా, బుద్ధి జ్ఞానం ఉందా నీకు అన్నారు అనుకో, ఎమ్మటినే ప్రేమతో, ఎందుకనంటే ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే నా కొడుకు మరణించి ఉండేవాడని పిర్ర మీద ఒకటి వేస్తారు. ప్రేమతో కొడతారండో, దేశంతో కాదు. వింటున్నారా? ప్రమాదం ఉంది కనుక ఏం చేస్తాడు ఆ తల్లి కాచే ఆవిడ ఏం చేస్తుంది? కరెక్ట్గా పిర్ర మీద ఒకటేసి భయం చెప్తుంది, ఇంకెప్పుడు అలాగే వెళ్ళకరా నాన్న, ఎప్పుడు అలాగే వెళ్ళకరా నాన్న అంటది. అలాగే నీ కాపరి కూడా ఈరోజు చాలా మంది అనుకుంటారు, నా కోసమే చెప్తున్నాడు అన్నయ్య, నా కోసమే వాక్యాన్ని బోధిస్తున్నాడు అన్నయ్య, మా జీవితాలను అనుకరించే బోధిస్తున్నాడు అనుకుంటారు. కానీ మీరు ప్రమాదంలో పడిపోతున్నప్పుడు మిమ్మల్ని కాయవలసిన బాధ్యత నాకు ఉంది. కనుక వాక్యాన్ని ఏ సమయంలో ఎలా చెప్పాలో, మీ మనసును మారిపోతున్నప్పుడు, మీరు నరకానికి పాత్రులు అయిపోతున్నప్పుడు, మీరు దారి తప్పినప్పుడు, మీరు క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, ఒక సంఘ కాపరిగా మిమ్మల్ని దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి కాయమని మాకు అప్పగించారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనందా లేదా బైబిల్లో? మీరు దేని బట్టి కొనబడిన వారు? విలువ బట్టి కొనబడిన వారు. కనుక ఏంటండి ఎంటర్టైన్మెంట్స్, చక్కగా ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్స్ అన్నిట్లు కూడా టీవీలో చూస్తుంటే, ఎందుకండి పాస్టర్ గారు మీ కుళ్ళా, ఏమి చూస్తే మీ కళ్ళు ఏమన్నా ఇదైపోతాయా అన్నప్పుడు ఎందుకు వద్దా ఉంటావంటే, అక్కడున్న దృశ్యాలు చూసి, అక్కడ నటీమణులను చూసి, ఒకవేళ రహస్యంగా నీ మనసు ఎక్కడైతే పాపం వెంపు నీ మనసు వెళ్ళిపోతుందో, పాపం వెంపు నీ మనసు వెళ్ళిపోయినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. కనుక వద్దురా నాన్న, పాపానికి మూలం నీ చెడు చూపు, నీ దృష్టి యొక్క ఇష్టం. నీ దృష్టితో చూసేటువంటి దృశ్యాల విషయంలో కేర్ తీసుకుంటాడు, నువ్వు వినే విషయాల్లో కేర్ తీసుకుంటాడు. వాక్యం, స్వచ్ఛమైన వాక్యాన్ని వినకపోతే అప్పుడు కూడా కేర్ తీసుకుంటాడు. నిజమండి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, ఎవరికి లొంగరండి, నిజంగా ఎవరికి లొంగరు. నాకు తెలిసి ఎవరికి లొంగరు. ఎవరైనా ఒక మాట అన్నారంటే ఒప్పుకోరేలో, కానీ వాక్య ప్రకారంగా వాళ్ళు కడిగేస్తాను. నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ఇది వాక్యం చెప్తుంది, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఈ సంఘ కాపరి కాదు మాకు ముఖ్యం, దేవుడు మాకు ముఖ్యం. నిజం చెప్తున్నానండి. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎమ్మారు అయినా కింద కూర్చుని ఉంటాడు. ఎందుకంటే నాలో దేవుణ్ణి చూస్తారు, దేవుని మాటలని చూస్తారు. అర్థమైందా?
ఖండించాలి, గద్దించాలి, వాక్యముతో బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పకపోతే చిన్న పిల్లవాడు లారీ కిందకి ఎలాగైతే వెళ్ళిపోతాడో మీరు కూడా నరకం అనే భూమిలోకి వెళ్ళిపోతారు. కనుక సంఘాన్ని బుద్ధి చెబుతూనే వస్తున్నా. యోహాను గారు ఒక మాట అంటారు, ఏమన్నా తెలుసా? సర్ప సంతానమా, ఎవరు బోధించాడు? సర్ప సంతానమా, రాబోతుంది ఉగ్రత. వెల్కమ్ చెప్తున్నావు కదా, వెల్కమ్ చెప్తున్నావు కదా. 23కు గుడ్ బై చెప్పేశావు, 24 వెల్కమ్ చెప్తున్నావు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలుసా? ఉగ్రతకు దగ్గరైపోతున్నాం, ఉగ్రతకు దగ్గరైపోతున్నాం మనం. అలా ఉగ్రతలోనికి వెళ్లకుండా మీ ఆత్మలను కాయాలి ప్రియమైన వాళ్ళరా. అందుకనే బైబిల్లో చివరిగా మాట చెప్తున్నారు, ఎందుకంటే పిల్లలు చాలా కష్టపడ్డారండి పాపం. ఈరోజు అసలు వాకింగ్ చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే నా బిడ్డలతో చూపించాలనుకున్నాను. ఏమండి, ఎంటర్టైన్మెంట్ లేకపోతే సంఘంలో ఎవరు ఉండరండి. వాళ్ళ సరదాలు ఉండాలి, వాళ్ళకి సంతోషం ఉండాలి, వాళ్ళని పొగడాలి, పొగడ్తలతో ముంచి వేయాలి. ఏమండి, మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ అన్నాడు బైబిల్లో. ఎవరన్నా పొగుడుతున్నాడంటే అర్థమైపోవాలి, ఇది నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడని. ఒక ఆడబిడ్డ ఉందనుకోండి, సపోజ్ యవనస్తుడు వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు, నీ అంత అందగత్తి ఎవరు లేరు అంటాడు. ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతే ములక సెట్ ఎక్కేస్తుంది, మామూలుగా ఎక్కదు. ఇలా అంటున్నాడంటే గమనించాలరా సోదరా. ఎలా తయారైపోయారో తెలుసా? గంటలలో ఉంటారు చూడండి, గంటలలో రేపు వస్తారు, గంటలలో వస్తారు. చచ్చిపోయిన వాళ్ళు పొగుడుతారు, చచ్చిపోయిన వాళ్ళు పొగుడుతారు. వాళ్ళు ఎవరిని? చనిపోయిన వాళ్ళు పొగుడుతారు. అలాగా కొంతమంది పొగిడించుకోవడానికే సంఘానికి వస్తారు. మంచి మాట జీవిస్తా, మంచి మాట, పిల్లలు చక్కని వాక్యాలు ప్రదర్శిస్తారు. సంవత్సరానికి పాపం వాళ్ళు ఒక్కసారి ప్రదర్శిస్తారు, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారు. కానీ నా కోరిక ఏంటంటే ప్రతి వారం కూడా వాళ్ళు మాట్లాడితే నాకు సంతోషిస్తాను. రైట్, మంచి మాట చెప్తాను చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము. హలో, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు ఎవరు? అందరికి చెప్తున్నా వింటున్నారా? మరియు మీరు కాలము నెరిగి, దేన్ని ఎరగాలట? కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ. ఏనానయ్యా? నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఏమని చెప్తుంది? మరియు మీరు కాలము నెరిగి నిద్రలో ఉన్నారు. మీరు నిద్రలో ఉన్నారు, మత్తులో ఉన్నారు. సమాజంలో ఒక శ్లోకం ఉందండి, ఏంటో తెలుసా? ఏమనుందో తెలుసా? ఏమండి? ధనము దగా. ధనం ఏం చేస్తుందమ్మా? దగా చేస్తుంది కదా. ధనము దగా, మనిషి మాయ, మతము మత్తు. ధనం దగా, మనిషి మాయ, మతం మత్తు. మనం మతంలో ఉన్నామా, మార్గంలో ఉన్నామా? మనం మతంలో ఉన్నామా, మార్గంలో ఉన్నామా? మరి మార్గంలో ఉన్నప్పుడు మత్తులోకి వెళ్ళిపోతారు ఎందుకు? మార్గంలో ఉన్నప్పుడు మత్తులోకి వెళ్ళిపోతారు ఎందుకు? సంఘం ఎవరిదే? సంఘం ఎవరిదే? తన ప్రాణం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము. ఇది ఎవరి సంఘం అమ్మా? క్రీస్తు సంఘము. అర్థమవుతుందా?
ఇది నానిగారి సంఘం కాదు, ఇది పలానాయన సంఘం కాదు. క్రీస్తు సంఘం అయితే ఈ మధ్య కాలంలో సంఘ విశ్వాసులు పాస్టర్లకి ఫేవరెట్లు అయిపోయారు. ప్రభాస్ ఫేవరెట్లు ఉన్నారు, మహేష్ బాబు ఫేవరెట్లు ఉన్నారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. అలా లెక్క. ఆడవాళ్ళు కూడా సీరియల్లో ఫ్యాన్స్. మొన్న ముసలావిడి ఆవిడ బాగా అభిమానించి నట్టట, ఆ నటి అన్నట్టు సీరియల్లోని భర్తట ఆమెను కొట్టేసి రాబోతుంటే సీపురు కట్టించుకుని ఉంచుందండి. ఇలాగా ఎవరిని కొట్టడానికి? ఎవరిని కొట్టడానికి? వాళ్ళు వెలిగించారు నాన్న. ఎవరిని కొట్టడానికి? ప్రియులరా, సీపురు కట్టుచ్చుకుని టీవీని చెత్త కొట్టేస్తుందండి. కాలము నెరిగి మత్తులో నుంచి బయటికి రండి. పాస్టర్ ఫ్యాన్స్ ఏంటండి? పాస్టర్ ఫ్యాన్స్ ఏంటి? ఫేవరేటర్ పాస్టర్. ఆయన వాక్యమే వింటాం, ఇంకెవరి వాక్యం మేము విన్నాం. ఆయన తప్పు చెప్పినా అదే వింటాం, ఆయన ఉప్పు చెప్పినా అదే వింటాం, ఆయన ఏది చెప్పినా అదే వింటాం. ఏందయ్యా ఇది? అపోస్తుడైన పౌలు గారు వాక్యం బోధిస్తుంటే బైబిల్లో అలా ఉన్నవో లేవో ప్రతి దినము వాక్యాన్ని పరిశీలించిన వారైతే మిమ్మల్ని పాస్టర్ పరలోకం తీసుకెళ్ళడం, ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ విషయం మాత్రం గమనించండి, ఆలోచన చేయండి. అందుకనే అంటున్నాడు, క్రీస్తు కోసం యథార్థంగా వాక్యాన్ని ప్రకటించి క్రీస్తుకు సంఘాన్ని అప్పగించగలిగిన సేవకులకు సంఘాన్ని అప్పగించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ 13 సంవత్సరాలు కుడి ఎడమలకు వెళ్లకుండా, లోకం వెంపు మళ్లించకుండా సంఘాన్ని వాక్యంతో పోషిస్తూ క్రీస్తులో నడిపిస్తూ ఎవరి పాత్ర కరెక్ట్ గా వాళ్ళు చేసుకుంటే వారికి తగిన ఫలం ఉంటుంది, వాళ్ళకి తగిన ఫలం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, సంఘము అంటే క్రీస్తు శరీరము. ఆ శరీరాన్ని క్రీస్తు తన సరక్తాన్ని ఇచ్చి ఆ శరీరము ద్వారా సంఘాన్ని స్థాపించాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరమ్మా? క్రీస్తు. కనుక ఆ శిరస్సును హత్తుకొనని వాడు విశ్వాసవంతుడు కాదు. పాస్టర్ ముఖ్యం కాదు. పాస్టర్ కావాలి, మనకు మంచి పాస్టర్ కావాలి, ఒక యథార్థమైన సేవకుడు కావాలి. సేవకుడు లేకపోతే క్రీస్తును గూర్చిన జ్ఞానం మనకు తెలియదు. కానీ సేవకుడే మాకు దేవుడు అన్నట్లుగా ప్రవర్తించకండి. రండి, ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు రండి, సువార్తను మనం పాలు పంచుకుందాం, దేవుని కొరకు యథార్థంగా జీవిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మరి ఆహ్వానించుకున్నటువంటి పెద్దలు అతిథులు కూడా వచ్చి ఉన్నారు కనుక వారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, సత్యదేవుడా, సంఘాన్ని నాయన ఎంతో చక్కగానైనా సమర్థవంతంగా ప్రభువా, కొందరు ఒడుదుడుకులు వచ్చినా, కొంతమంది నాయన సంఘం నుండి వై తొలగిపోయినా నాయన ఎప్పటికీ కూడా ప్రభువా నిలబడుటట్లుగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు కృతజ్ఞులమై ఉన్నాం తండ్రి. సువార్తే మాకు ప్రాణముగా, సువార్తనే బలం మీద నిలబడుతూ అనేక ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నందుకు కృతజ్ఞమై ఉన్నాను తండ్రి.